నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మూవీస్‌లో ఎక్కువ చూసుకుంటే మనకి ఈ ఐటెమ్ సాంగ్స్ అని, లేదంటే అమ్మాయిలు కొంచెం అసభ్యంగా చూపించడం, అంటే వల్గారిటీ అనేది ఎక్కువైపోతుంది. మనకి ఎక్కువగా దీని బేస్డ్ మనకి వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవుతూ. దీన్ని అసలు ఎలా ఆపాలంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇవి ఒకటి డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెండోది కొరియోగ్రాఫర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఒకళ్ళ మించి ఒకళ్ళు క్రియేటివిటీని అడ్డం పెట్టుకొని కొన్ని వల్గారిటీని స్టెప్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. ఇదంతా ఏంటంటే మాస్ని ఎంటర్టైన్ చేయడం కోసము, సినిమా థియేటర్కి రప్పించడం కోసం వాళ్ళు విజిల్స్ వేయాలి, వాళ్ళని ఎగ్జైట్ చేయాలి అన్నది. కానీ ఎవరిని చూపిస్తున్నాము? మన ఆడవాళ్ళని చూపిస్తున్నాము. వీటిని చూసి బయట వాళ్ళు ఫంక్షన్లో కూడా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. సమాజాన్ని మనం పాడు చేస్తున్నాం అన్న విషయం జ్ఞానం ఉండట్లేదు. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే, సరే ఇక్కడి నుంచి వీళ్ళు క్రియేటివిటీ అని అడ్డం పెట్టుకొని కొన్ని స్టెప్లు వేసారనుకోండి, సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? ఓకే, సెన్సార్ బోర్డు అయినా సరే వీటిని రిజెక్ట్ చేయాలి. అక్కడేం జరుగుతుందంటే ఏ సర్టిఫికెట్ ఇస్తుంది అంటే ఇది పెద్దవాళ్ళకి అన్న టైప్లో. సో మామూలు జనాలకి ఏంటంటే సినిమా అనుకుంటారు తప్పితే ఇది ఏ సర్టిఫికెట్ ఇచ్చారా, లేకపోతే ఏబి ఓకే యూఏ ఇచ్చారా అన్నది ఉండదు. అది మా హీరో సినిమా, నేను వెళ్ళిపోతాను అన్నట్టు ఉంటుంది. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, మీరు పాతకాలంలో చూస్తే ఒక క్లైమాక్స్ సీన్లోనే ఎప్పుడో ప్రీ క్లైమాక్స్లోనే ఒక క్లబ్ డ్యాన్స్ పెట్టి ఒక లేడీని తోటి డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సో అక్కడ ఏంటంటే అందరికీ తెలుసు ఒక ఐటెం సాంగ్ అంటే పలానా లేడీస్ పలానా టైప్ ఆఫ్ వాళ్ళు ఆ సాంగ్స్ చేస్తారు అన్న దృష్టి ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఏంటంటే హీరో కూడా యాడ్ అయిపోయి హీరో కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే హీరో ఎప్పుడైతే అక్కడికి వస్తున్నాడో హీరోయిన్ పెట్టేస్తున్నారు. అంటే ఒక క్యామియో రోల్లో కూడా ఒక స్పెషల్గా ఇంకొక హీరోయిన్ సెలెక్ట్ చేసి ఆమెకి కోట్లు ఇచ్చి ఒక సాంగ్ చేయించేస్తున్నారు. దీని కారణంగా ఏమవుతుందంటే, నేను లిటరల్గా చూస్తున్నాను కదా, అర్ధరాత్రి కూడా గుళ్ళ దగ్గర ఫెస్టివల్స్ టైంలో ఐటమ్స్ సాంగ్స్కి డీజే పెట్టేసేసి డ్యాన్స్లు వేయించేస్తున్నారు. అక్కడేంటి బస్తీలో ఉన్న ఆడపిల్లల్ని అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? అది హీరోయిన్ సాంగ్ కాబట్టి వీళ్ళు హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారు. అసలు ఎంత రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నామంటే, అర్ధరాత్రి ఆడపిల్లల్ని ఐటమ్ సాంగ్లు చేయించే పరిస్థితికి వచ్చేసింది. సో ఇది చాలా దారుణమైన విషయము. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే, ఫస్ట్ అయితే సెన్సార్ బోర్డులు కంట్రోల్ చేయాలి. ఓకే. వీళ్ళు ఏమన్నా సరే సమాధానాలు చెప్పుకోండి, ఇది సబ్జెక్టు, ఇది డిమాండ్ చేస్తుంది, ఇది లేకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది, ఇట్లాంటివన్నీ కబుర్లు చెప్తారు. క్రియేటివిటీ అంటే ఏంటంటే, ఒక మర్డర్ జరిగింది అనుకోండి, దాన్ని లిటరల్గా మర్డర్ జరిగిందంతా కూడా ఎవరు చూపించరు. రేప్ జరిగిందంటే టోటల్గా రేప్ అంతా చూపించరు. ఇది ఒక క్రియేటివ్గా దాన్ని అట్లా ఒక ఫీల్ తెప్పిస్తారు. ఇది కూడా అన్యాయం జరిగింది, ఘోరం జరిగింది అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి చేస్తారు. అంటే ఇది క్రియేటివిటీ. అంటే చూపించుకోకుండా ఒక సంఘటన జరిగింది అని చెప్పడం. అట్లాగే ఎన్నో ఇప్పుడు విశ్వనాథ్ గారు కూడా ఒక అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఒక శృంగారాన్ని కానీ అదొక ఆర్ట్ అనేది ఉంది మనకి. దాన్ని వల్గర్గా తీసుకుని వెళ్ళిపోయి ఆ హీరోయిన్లు సైతము చండాలంగా డ్రెస్సుల గురించి మాట్లాడితేనేమో అదొక ప్రాబ్లం. లేడీస్ డ్రెస్సుల గురించి మాట్లాడొద్దు అంటారు. సరే, ఆ డ్రెస్సుల సంగతి పక్కన పెడితే వాళ్ళు వేసే స్టెప్స్ ఎట్లా ఉన్నాయి? వల్గర్గా ఉన్నాయి స్టెప్స్. సో అవి చిన్నపిల్లలు వేసేస్తున్నారు. వాళ్ళకేం జ్ఞానం ఉండట్లేదు. మీరు అన్నట్టు ఎక్కువగా జనాన్ని ప్రభావితం చేసేది సెలబ్రిటీస్. వాళ్ళని చూస్తే చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకప్పుడు వ్యాంప్ క్యారెక్టర్లు వేసేవాళ్ళు క్లబ్లో డ్యాన్స్ వేసే కేటగిరీ వేరే అవుతాయి. ఇప్పుడు హీరోయిన్ చేయటం కారణంగా ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తే హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే, ఒకటేమో ఐటమ్ సాంగ్స్ హీరోయిన్లు చేయకూడదు. రెండోది వచ్చి అసలు సెన్సార్లో కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన కొరియోగ్రాఫర్స్ వాళ్ళు ఇప్పటికే దాటిపోయింది ఆ వల్గారిటీ అనేది. వాళ్ళు కొంచెం స్టెప్ బ్యాక్ వెళ్ళి మనం ఏది పబ్లిక్ ఏమి చూపిస్తే అదే చూస్తారండి. పబ్లిక్ డోసులు పెంచుకుంటూ వెళ్ళిపోయి మనం సమాజాన్ని నాశనం చేస్తే కష్టం కదా. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఫుడ్ ఉందనుకోండి, మీరు రుచికరంగా ఉండేది ఉంటుంది. మీరు ఉప్పు ఎక్కువ వేసుకుంటూ, కారం ఎక్కువ వేసుకుంటూ, డోసులు పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు జరుగుతున్నది ఎగ్జాక్ట్గా అదే.
మొత్తం సొసైటీని చెత్త డ్యాన్సులు, చండాలమైన స్టెప్స్ ఇవి తోటి వాళ్ళకి ఏంటంటే ఒక మాస్ సెన్సేషనల్. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే సొసై ప్రమోషన్ అంటే జనాలు మాట్లాడుకోవాలి అంటే అది మంచే మాట్లాడుకోవాలని లేదు, చెడైనా సరే మాట్లాడుకుంటే చాలు మా సినిమా ప్రమోషన్ అయిపోయింది అనుకుంటారు. అరే నీ సినిమాని ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారు, నువ్వు చేసిన పని ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారు సొసైటీ అన్న జ్ఞానం ఉండట్లేదు. మన సినిమా ప్రమోట్ అయిపోయింది, జనాలందరికి రీచ్ అయిపోయింది అని ఆలోచిస్తున్నారు. అంటే నెగిటివ్ పబ్లిసిటీని విపరీతంగా కోరుకుంటున్నారు. సో ఇది మారాలి అన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా వెల్కమ్.